హలో గాయస్, ఈ 2025 మొత్తంలో మన తెలుగు యువతకి, తెలుగు సినిమా లవర్స్ కి ఈ సెప్టెంబర్ మంత్ ఒక ఐ ఫీస్ట్ లాంటిది. ఎందుకంటే రీసెంట్ గానే వినాయక చవితిని చాలా అద్భుతంగా సెలబ్రేట్ చేసుకున్నాం. నెక్స్ట్ చాలా సినిమాలు థియేటర్ లో రిలీజ్ అవబోతుంది. వాటికంటే ముందు ఓటీటీలో హల్చల్ చేస్తున్న కొన్ని వెబ్ సిరీస్ సినిమాల గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం. వీకెండ్ లో చాలా మంది కూడా సినిమాలు చూస్తూ ఉంటారు, ఎంజాయ్ చేస్తుంటారు, ఫ్యామిలీతో కూర్చొని చూస్తుంటారు. అటువంటి వాళ్ళ కోసమే ఈ వీడియో. సో ఈ లిస్ట్ లో మనకి టాప్ లో ఉన్నది ఫస్ట్ ఫిలిం వచ్చేసి సూ ఫ్రమ్ సో కన్నడ డబ్బుడ్ మూవీ. ముందుగా కన్నడలో రిలీజ్ చేసి అక్కడ మంచి రెస్పాన్స్ వచ్చిన తర్వాత తెలుగులోకి డబ్ చేసి రిలీజ్ చేశారు. ఇక్కడ కూడా మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది. కాకపోతే ఎక్కువగా సింగిల్ స్క్రీన్స్ దొరకకపోవడం వల్ల చాలా మందికి రీచ్ అయితే అవ్వలేదు. ఈ సినిమాని కన్నడలో రాజ్ బి షెట్టి గారు ప్రొడ్యూస్ చేశారు. ఇతనిలో ఉన్న మంచి క్వాలిటీ ఏంటంటే ఇటువంటి చిన్న సినిమాల్ని చాలా బాగా ప్రోత్సహిస్తారు. ఇతను చాలా మంది మన తెలుగు ఆడియన్స్ కి తెలియకపోవచ్చు, కాకపోతే ఇతను ఓన్లీ ఒక ప్రొడ్యూసరే కాదు, రైటర్, యాక్టర్, డైరెక్టర్ అన్ని కూడా ఇతనే. ఎందుకంటే ఇతని యాక్టింగ్ లెవెల్స్ మీరు కనుక చూడాలనుకుంటే తెలుగులోకి టోబీ సినిమా అని ఒక డబ్ చేశారు. కన్నడలోనే సబ్ టైటిల్స్ తోని చూస్తాను అంటే గరుడ గమన విషప వాహన అని ఒక సినిమా ఉంటుంది, నెక్స్ట్ లెవెల్ సినిమా. ఆ సినిమాను కూడా మీరు చూడండి. అతనిలో ఉన్న టాలెంట్ ఏంటిది అనేది మీకు తెలుసు. ఇక ఈ సినిమా గురించి మాట్లాడుకుంటే, సినిమా కాన్సెప్ట్ వచ్చేసి మన ఊర్లలో ఉండే కొన్ని కట్టుకథల పైన డిజైన్ చేసుకుంటూ చాలా న్యాచురల్ డైరెక్షన్, న్యాచురల్ కామెడీ అయితే నాకు అనిపించింది. మన జబర్దస్త్ స్క్రిప్ట్ తీసుకొచ్చి అందులో పెట్టిన అయితే అస్సలు లేదు. ఇంకోటి ఏంటంటే సినిమా డిజైన్ ఎంత బాగా చేసుకున్నాడంటే ప్రతి ఒక్క ఆర్టిస్ట్ కూడా ఆ గ్రామానికి చెందిన పర్సన్ లాగా అనిపిస్తాడు. ఏదో ఒక ఆర్టిస్ట్ వచ్చి కాస్ట్యూమ్స్ వేసుకొని, మేకప్ వేసుకొని ఏదో యాక్టింగ్ చేసి వెళ్ళిపోయినట్టు మాత్రం అస్సలు అనిపించలేదు. వాళ్ళు మాట్లాడే విధానంలోనే ఒక కామెడీ అనేది జనరేట్ అవుతుంటుంది మనకి. వాళ్ళు మాట్లాడే విధానంలోనే అటు ఇటు ఫ్రెండ్స్తో మాట్లాడుకోవడం కానీ, ఫ్యామిలీస్తో మాట్లాడుకోవడం కానీ, వాళ్ళ క్యారెక్టర్స్ డిజైన్స్ ఒక ఫన్నీగా డిజైన్ అనేది చేసిండు. మెయిన్ లీడ్ వచ్చేసి రవణ క్యారెక్టర్ చేసిన పర్సన్ చాలా అద్భుతంగా చేసిండు. ఇక్కడ లాగ్ అయితే అనిపించలేదు. మ్యూజిక్ కూడా మన నేటివిటీకి తగ్గట్టుగానే, విలేజ్ బ్యాక్గ్రౌండ్ కి తగ్గట్టుగానే తీసుకున్నాడు. చాలా అద్భుతంగా అనిపించింది. మన జియో హాట్స్టార్ లో అవైలబుల్ గా చూసాం. నెక్స్ట్ వచ్చేసి మారిసన్. ఇది ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ సినిమా. ఇటువంటి సినిమాలు చాలా తక్కువగా వస్తుంటే అదే మన తెలుగులో అయితే అసలుకే రావు. అవి రాకపోవడానికి కారణం కూడా మన తెలుగు ఆడియన్సే అనుకోండి. ఎందుకంటే ఇటువంటి కాన్సెప్ట్ ఉన్న సినిమాలు తెలుగులో స్ట్రైట్ ఫిలిం వచ్చింది అనుకోండి, అది లాగ్ ఉంది, తొక్కు ఉంది, అది ఉంది, ఇది ఉంది అని ఏదో ఒకటి చెప్పి దాన్ని అటర్ ఫ్లాప్ అయితే చేసేస్తారు. సో అందువల్ల ఇటువంటి కాన్సెప్ట్ ఉన్న సినిమాలు మన తెలుగులో రావడం చాలా తగ్గిపోయింది. అసలు రావడం కూడా లేదు. ఒక హై లెవెల్ ఎలివేషన్, హై లెవెల్ బీజిఎం, హై లెవెల్ స్క్రీన్ ప్లే, హై లెవెల్ టేకింగ్ ఉంటేనే మన వాళ్ళు చూడడానికి ఇష్టపడుతున్నారు. సో అందుకని ఇటువంటి సినిమాలు అనేటివి మన తెలుగులో రావడం లేదు. ప్రెసెంట్ ఇప్పుడు ఇదే కాన్సెప్ట్ ని తమిళ్లో, మలయాళంలో, ఎక్కడో కన్నడలో గనక తీస్తే, అది తెలుగు డబ్బుడ్ చేస్తే దాన్ని మాత్రం లొట్టలేసుకుంటూ మన వాళ్ళు చూస్తారు. అదే మన తెలుగు ఆడియన్స్ పవర్. ఈ మారిసన్ సినిమా విషయానికి వస్తే మాత్రం వెడివేలు గారు, ఫహద్ ఫాజిల్ గారి యాక్టింగ్ గురించి మాట్లాడుకునేంత పెద్ద తోపు తురుములో మనం కాదు, కానీ వాళ్ళ పర్ఫార్మెన్స్ పీక్ లెవెల్లో ఉంటే స్టోరీ టెల్లింగ్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో అనిపించింది నాకు. సినిమా చూస్తున్నంత సేపు వెట్రిమారన్ డైరెక్షన్ చేస్తే ఎలా ఉంటుందో, ఒక మారి సెల్వరాజ్ డైరెక్షన్ చేస్తే ఎలా ఉంటుందో ఆ కైండ్ ఆఫ్ ఫీల్ మాత్రం మనకు వస్తుంది. అంత అద్భుతంగా స్టోరీ టెల్లింగ్ ఉంది. ఇంకోటి ఏంటంటే ఇటువంటి సినిమాలకి ఓవర్ ఎలివేషన్, ఓవర్ బీజిఎం, ఓవర్ డైలాగ్స్ అవసరం లేదు. ఎందుకంటే ఆ స్టోరీనే ఆ సినిమాని అలా రన్ చేస్తూ ఉంటుంది. ఎక్కడ కూడా మనకి ల్యాగ్ ఫీల్ అనేది రాదు, ఎందుకంటే స్లో నరేషన్ ఉంటుంది. మీరు వెట్రిమారన్ డైరెక్షన్ చూసుకోవచ్చు, మన మారి సెల్వరాజ్ డైరెక్షన్ చూసుకోవచ్చు, అదే విధంగా ఉంటుంది. ఈ సినిమా డైరెక్షన్ కూడా అదే విధంగా అనిపించింది. వెడివేలు గారి పర్ఫార్మెన్స్ పీక్ లెవెల్లో ఉంది. అండ్ మీరు ఈ సినిమాని కనుక ఇంకా చూడలేనట్టుంటే మన నెట్ఫ్లిక్స్ లో అవైలబుల్ గా ఉంది, చూసేయండి. నెక్స్ట్ వచ్చేసి తలైవన్ అండ్ తలైవి. ఈ సినిమా చూడడానికి ముఖ్య కారణం లే 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 అనే సాంగ్. కానీ సినిమా చూసిన తర్వాత నాకు చాలా బాగా నచ్చింది. ఎందుకంటే ఈ సినిమాలో స్టోరీ, డైరెక్షన్, స్క్రీన్ ప్లే కంటే కూడా స్క్రీన్ మీద విజయ్ సేతుపతి అండ్ నిత్య మేనన్ వాళ్ళ జంట చాలా అద్భుతంగా అనిపించింది. వాళ్ళ పర్ఫార్మెన్స్ ఇంకా అద్భుతంగా అనిపించింది. అండ్ ఇంకోటి ఏంటంటే వాళ్ళ పర్ఫార్మెన్స్ స్టార్టింగ్ లో కొంచెం మనకి చిరాకు తెప్పించినా కూడా సినిమా చూస్తూ ఉంటే ఆ స్టోరీకి మనం కనెక్ట్ అయిపోతాం, వాళ్ళ పర్ఫార్మెన్స్ కి మనం కనెక్ట్ అయిపోతాం. నెక్స్ట్ ఈ సినిమా స్టోరీ లైన్ చాలా సింపుల్. పెళ్ళైన భార్య భర్తల మధ్యలో గొడవలు ఎందుకు వస్తాయి, ఎవరి కారణంగా వస్తాయి, వాటిని ఎలా సాల్వ్ చేసుకుంటారు, దానిపైన పాయింట్ అనేది తీసుకున్నాడు. చాలా అద్భుతంగా డైరెక్షన్ అనేది చేసిండు. మ్యూజిక్ కూడా బాగా వర్కౌట్ అనేది అయింది. రీసెంట్ గా తమిళ్లో రిలీజ్ అయిన సినిమాలలో 100 కోట్లు కలెక్ట్ చేసిన సినిమా ఇదే.
ఇంకొకటి ఏంటంటే సినిమాలో విజయ్ సేతుపతి పరోటా మాస్టర్, అతను చేసే పరోటాలు బయట ఎక్కడ దొరకవు. సినిమాలో అతను చేసుకొని తింటుంటే మనకి మాత్రం ఖచ్చితంగా నోరూరుతుంది. మీరు కనుక ఆ పరోటాలన్నీ తిని ఉంటే మన కామెంట్ లో తెలపండి. నెక్స్ట్ వచ్చేసి సొప్పన్న సుందరి, వీకెండ్ లో ఫ్యామిలీతో చూడదగిన సినిమా. ఐశ్వర్య రాజేష్ తీసిన సినిమాలన్నీ కూడా ఫ్యామిలీతో చూసే విధంగానే ఉంటాయి. ఇక ఈ సినిమా విషయానికి వస్తే సంక్రాంతికి వస్తున్నాం అంత లేకున్నా కూడా ఓటీటీలో కాబట్టి ఒకసారి ఈజీగా చూసేయచ్చు. సినిమా స్టోరీ లైన్ విషయానికి వస్తే గోల్డ్ కొన్నప్పుడు ఒక కూపన్ ద్వారా 10 లక్షల కారు ఒక పూర్ ఫ్యామిలీకి గిఫ్ట్ గా వస్తే ఆ ఫ్యామిలీ ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయి అనేది చాలా అద్భుతంగా చూపించారు. ముఖ్యంగా ఐశ్వర్య రాజేష్ మదర్ క్యారెక్టర్ చేసిన దీపా శంకర్ గారు చాలా అద్భుతంగా చేశారు. ఆమె ఇంతకుముందు చేసిన డాన్ సినిమాలో కూడా తన కామెడీ చాలా న్యాచురల్ గా ఉంటుంది. ఈ సినిమాలో కూడా అదే విధంగా ఉంటుంది. ఫ్యామిలీతో ఒకసారి వీకెండ్ లో హ్యాపీగా చూసేయండి. నెక్స్ట్ వచ్చేసి మామన్. ఈ సినిమా చూసేటప్పుడు మీ పక్కన ఒక కర్షిప్ పెట్టుకోవడం మంచిది, ఎందుకంటే సినిమాలో సూరి గారి పర్ఫార్మెన్స్ ఆ లెవెల్లో ఉంది. టైటిల్ పడే లోపే మీ కళ్ళలో నీళ్లు తిరుగుతాయి, ఖచ్చితంగా చెప్తున్నాను. ఈ సినిమా స్టోరీ రైటర్ కూడా సూరి గారే. అతను మంచి కమెడీ అనే కాదు, బెస్ట్ యాక్టర్, నవరసాలు ఉన్న యాక్టర్ అనేసి మనకి విడుదల సినిమాతోనే తెలుసు. ఈ సినిమాలో దాన్ని ఇంకా బాగా ప్రూవ్ చేసుకున్నారు. ఈ సినిమాని చూసి మన తెలుగులో తమ్ముడు తీసిన డైరెక్టర్ గారు కొంచెం నేర్చుకుంటే బాగుంటుందని నా ఫీలింగ్. సినిమా ZEE5 లో అవైలబుల్ గా ఉంది, చూసేసాను. ఇక నెక్స్ట్ ఈ 5 సినిమాలు కాక కొంచెం అడిషనల్ గా కొన్ని సినిమాలు అయితే రాసుకున్నాను. ఆ సినిమాల పేర్లు చెప్తాను. మీరు టైం ఫ్రీగా ఉన్నప్పుడు మాత్రం ఈ సినిమాలు పర్లేదు ఒకసారి చూడొచ్చు, ఓటీటీలోనే కాబట్టి. అందులో ఫస్ట్ వచ్చేసి హరిహర వీరమల్లు, సెకండ్ కింగ్డమ్, F1 కార్ రేసింగ్, ఇంకొకటి వచ్చేసి కన్నప్ప కూడా ప్రైమ్ లో అవైలబుల్ గా ఉంది, చూసేసేయండి. ఇక లాస్ట్ లో మనకి టాప్ వెబ్ సిరీస్ ఒకటి చెప్తానన్నాను కదా, అదేదో కాదు, మన ద బెస్ట్ గ్రేట్ డైరెక్టర్ దేవకట్ట గారు డైరెక్షన్ చేసిన మాయ సభ సిరీస్ చాలా అద్భుతంగా ఉంది. ఫ్రీగా ఉన్నప్పుడు చూసేసేయండి. సోనీ లివ్ లో స్ట్రీమ్ అవుతుంది. అందులో క్యారెక్టర్ నేమ్స్ కొంచెం చాలా డిఫరెంట్ గా ఉన్నాయి, కానీ అది నేను అంత ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయలేను. మీరు ఫ్రీగా ఉన్నప్పుడు చూడండి, ఖచ్చితంగా చాలా థ్రిల్ ఫీల్ అవుతారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి అండ్ చంద్రబాబు నాయుడు గారి వీళ్ళ మధ్యలో ఉండే కొన్ని సీన్స్ ఎక్స్ట్రాడినరీ ఉన్నాయి. ఖచ్చితంగా చూసేసండి. సోనీ లివ్ లో స్ట్రీమ్ అవుతుంది.